ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి ముఖ్యంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ గురించి ఒక వీడియో చేయమని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అడిగారు. సో మనం ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే నుంచి ట్రాన్సాక్షన్ చేసుకుంటాం కదా. యూపీఐ పేమెంట్స్ ఉంటాయి కదా, అంటే డిజిటల్ పేమెంట్స్. ఈ డిజిటల్ పేమెంట్స్లో ఎంతవరకు ఒక ఫర్ డే ఎంతవరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు? యూట్యూబ్ నుంచి మీ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ మధ్య కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మనం ఏం చేసామంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాను. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే ఇమీడియట్గా ఆ వీడియోని ఈ టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో కూడా పబ్లిష్ చేస్తున్నాను. సో ఆర్కే వీడియోస్ త్వరగా చూడాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోగలరని మనవి. స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేయడానికి సెబీ ఉంటుంది. సేమ్ అలానే ఈ డిజిటల్ పేమెంట్స్ని కంట్రోల్ చేయడానికి మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఉంటుంది. సో దీని ప్రకారం మనం పర్ డే ఎవరికైనా మన ఫోన్పే నుంచి కానీ, పేటిఎం నుంచి కానీ ట్రాన్సాక్షన్ చేయాలి, పంపించాలనుకుంటే పర్ డే ₹1,00,000 వరకు పంపించవచ్చు. ఇది ప్రజెంట్ లిమిట్స్. 1 lakh వరకు పంపించవచ్చు. 1 lakh మీరు రిసీవ్ చేసుకోవచ్చు, 1 lakh పంపించవచ్చు. రెండో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే కొన్ని లిమిట్స్లో, క్యాపిటల్ మార్కెట్లో, లేకపోతే మీరు ఒక కారు కొంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఓకే. సో 2 lakhs వరకు కూడా లిమిట్ ఇచ్చారు మీకు. ఇంకొన్ని కేసులలో 5 lakhs వరకు కూడా లిమిట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, స్కూల్ ఫీజు కానీ, కాలేజ్ ఫీజు కానీ కట్టడానికి, హాస్పిటల్స్లో కట్టడానికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కనుక మీరు పేమెంట్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ని యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నారు, ఇలాంటివి కట్టడానికి 5 lakhs వరకు లిమిట్ ఇచ్చారు. హాస్పిటల్స్, స్కూల్స్, ఇన్కమ్ ట్యాక్స్ వీటిని కట్టడానికి మీరు ఒక పర్ డే 5 lakhs దాకా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఎన్పిసిఐ మాత్రం 1 lakh, కొన్ని కేసుల్లో 2 lakhs, ఇంకొన్ని కేసుల్లో 5 lakhs దాకా పర్మిషన్స్ ఇచ్చింది కదా. అయితే బ్యాంకులకు కూడా కొన్ని ఆప్షన్ ఇచ్చేసింది. నేనైతే పర్ డే 1 lakh ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను, మీరేమైనా లిమిట్ పెట్టుకుంటే మీ ఇష్టం, పెట్టేసుకోండి అని చెప్పింది. సో కొన్ని బ్యాంకులు అయితే 5,000 పర్ డేనే ట్రాన్సాక్షన్స్కి లిమిట్ ఇచ్చింది. కొన్ని బ్యాంకులు 20,000 ట్రాన్సాక్షన్ పంపించుకోవచ్చు, కొన్ని బ్యాంకులు 50 పంపించుకోవచ్చు, కొన్ని బ్యాంకులు డైరెక్ట్ 1 lakh పంపించుకునే ఆప్షన్ ఇచ్చింది. ఎన్పిసిఐ చెప్పింది కదా అని చెప్పేసి అన్ని బ్యాంకులు 1 lakh పంపించుకోవాలని లేదు. ఆ బ్యాంకులు కూడా ఒక లిమిట్ పెట్టుకునే ఛాన్స్ వాళ్ళకి అవకాశం ఉంది. సో మీరు ఎంచుకున్న బ్యాంకు ఓన్లీ 49,000, 50,000 పర్మిషన్ ఉంటే పర్ డేకి 50,000 పోతుంది. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి. కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది ఏదో సర్వీస్ ఇస్తున్నారు, చాలా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. కిరాణా షాప్ ఉంది, లేకపోతే ఏదన్నా ట్యూషన్ చెప్తున్నారు, లేకపోతే ఇంకేదన్నా సర్వీస్ సెక్టార్లో ఉన్నారు. వీటిలలో ఈ ట్రాన్సాక్షన్స్కి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, లేకపోతే జిఎస్టీ నుంచి ఏమన్నా అబ్జెక్షన్స్ వస్తాయా, ఏమన్నా రిస్ట్రిక్షన్స్ వస్తాయా, మనం ఏదైనా కేసు అవుతుందా అనే ఆప్షన్స్ ఉంటాయి. జిఎస్టీ లా ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం ఇన్ని ట్రాన్సాక్షన్సే జరగాలి అనేది అయితే లిమిట్ లేదు. ఎగ్జాంపుల్కి ఒక కిరాణా షాప్కి రోజుకు ఒక 500-600 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇన్ని ట్రాన్సాక్షన్సే జరగాలని లిమిట్ అయితే ఏమీ లేదు. కానీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయంటే అది బిజినెస్ అని అర్థం. ఫైనాన్షియల్ ఇయర్లో మీకు యావరేజ్గా 20 lakhs మీకు రిసీవ్ అయింది అమౌంట్, 20 lakhs ఎబో కనుక రిసీవ్ అయిందంటే మీరు బిజినెస్లో ఉన్నారు, మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదని అర్థము అంటారు. సో మీరు జిఎస్టీ కట్టట్లా కాబట్టి కంపల్సరీ జిఎస్టీ తీసుకోవాలి. మీరు జిఎస్టీ తీసుకొని కరెంట్ అకౌంట్లో నుంచి ట్రాన్సాక్షన్ చేయగలిగితే, కరెంట్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేయగలిగితే మనకి ఏ ప్రాబ్లం లేదు. సో సంవత్సరం మొత్తానికి మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారో ఈ ట్రాన్సాక్షన్స్కి జిఎస్టీ కట్టేస్తారు. సో లీగల్గా మీ అమౌంట్ సేఫ్ జోన్లో ఉంటుంది. ఇలా కాకుండా 20 lakhs ట్రాన్సాక్షన్ జరిగింది, బట్ మీరు ఎలాంటి జిఎస్టీ పే చేయట్లేదు, ఇమీడియట్గా అది జిఎస్టీ లా ప్రకారం దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇతను ఏదో బిజినెస్ చేస్తున్నాడు, ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ మీద కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది, సంవత్సరానికి మీరు 3 లక్షల నుంచి 5 లక్షల దాకా సంపాదిస్తున్నారు, కానీ ఎక్కడి నుంచో ఒక ఎక్స్ట్రా ఇంకొక 20 లక్షలు, 10 లక్షలు వచ్చేసాయి మీ అకౌంట్కి. ట్రాన్సాక్షన్స్కి రూల్స్ లేవు, కానీ మీ అకౌంట్కి మనీ రిసీవ్ అవుతుంది. ఈ మనీ రిసీవ్ అవుతున్నప్పుడు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు సంపాదించింది సంవత్సరంలో ఒక 5 లక్షలే, కానీ మీ అకౌంట్లో ఇంకో 5 లక్షలు కనపడుతుంది ఎక్స్ట్రా.
ఈ ఎక్స్ట్రా కనపడినప్పుడు ఐటీఆర్లో ఈ డేటా అడుగుతారు. బాపు నీకు 5 సంవత్సరాలు ఈ సంవత్సరానికి పలానా సంపాదించావు, 5 lakhs వచ్చింది. మరి ఎక్స్ట్రా ఈ 5 lakhs అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి వచ్చిందా, లోన్ తీసుకున్నావా, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనేది నువ్వు క్లారిఫై చేయాలి ఐటీఆర్లో. ఇది క్లారిఫై చేయకుండా జస్ట్ నువ్వు 5 lakhs ఫైల్ చేసావు, మిగిలిన 5 lakhs బ్యాలెన్స్ చూపించలా, అసలు ఏమీ చెప్పట్లా, బట్ అది వచ్చింది అకౌంట్కే కదా వైట్ మనీ. ఇది ఐటీఆర్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి మిమ్మల్ని అడుగుతారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. నువ్వు సంవత్సరం సంపాదించేది ఐటీఆర్ ఫైల్ చేసింది నువ్వు ఇంతకే, కానీ నీ బ్యాలెన్స్లో ఎక్స్ట్రా ఇంత ఉంది నీ అకౌంట్లో, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అడుగుతారు. సో రిసీవ్ చేసుకునే అమౌంట్కి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు. ఇది చెప్పకపోతే మీ మీద ఫైన్ పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందులో ఇంకొక డౌట్ ఏంటంటే, కొంతమంది మన ఇండియా నుంచి దుబాయ్కో కువైట్కో ఏరే కంట్రీకో వెళ్ళారు. అయితే వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎవరికో ఫోన్పే నుంచో జీపే నుంచో మనీ పంపించేశారు. సో అది యాక్టివేట్ అయిపోయి ఉంది. సేమ్ అదే నెంబర్ పట్టుకొని వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోయారు. కొంతమందికి ఆ ఫోన్పే అక్కడి నుంచి కూడా పనిచేస్తుంది, కొంతమందికి జీపే ఫోన్పే అక్కడి నుంచి కూడా పనిచేస్తుంది. సో నేను ఏరే కంట్రీలో ఉన్నాను కాబట్టి నా డబ్బుల్ని డైరెక్ట్గా నేను దుబాయ్ నుంచి ఇక్కడికి పంపించవచ్చా అంటే, బస్ అది యూపీఐ ట్రాన్సాక్షన్లో ఏమని రిజిస్టర్ అవుతుంది అంటే, నువ్వు ఇండియాలోనే ఉన్నావు, ఇండియా టు ఇండియానే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నావు అనే పాయింట్ ఆఫ్ వ్యూనే వస్తుంది. ఓకే, నువ్వు ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి పంపిస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ రాదు, అక్కడ యూపీఐ పేమెంట్ లాగానే వస్తుంది. కాబట్టి ఇండియాలో ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తే ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో, ఎగ్జాంపుల్కి పర్ డే 1,00,000 రూపాయలు, ఓకే, మిగిలిన డబ్బులు ఎక్స్ట్రా పంపిస్తున్నప్పుడు రిసీవ్ చేసుకున్న అతను రేపు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇంటర్నేషనల్గా యూపీఐ నుంచి అంతకుమించి మీరు ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయలేరు కూడా, ఎందుకంటే అందరికీ ఫోన్పే అక్కడ పనిచేయదు, అందరికీ జీపే అక్కడ పనిచేయదు, అందరికీ భారత్ పే అక్కడ పనిచేయదు. నా క్లయింట్ బేస్లో చూసాను నేను, కొంతమందికి మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళిన అకౌంట్ యాక్టివ్లో ఉంది, ఆ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ మనీని బ్యాంకులోకి, ఇండియన్ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, అక్కడి నుంచి వాళ్ళు అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టగలుగుతారు. అదంతా కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ నుంచే వస్తుంది. అంతే తప్ప అందరికీ యూపీఐ పేమెంట్స్ దుబాయ్ నుంచో కువైట్ నుంచో చేసుకోవడం సాధ్యం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఫారిన్ కంట్రీస్ నుంచి పిల్లలు లేకపోతే అక్కడ హస్బెండ్ పంపిస్తున్నాడు, మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఇంత సంపాదిస్తున్నాడు, ఇగో నాకు ఇంత పంపించాడు అనేది మీరు లెక్క ప్రూవ్ చేసుకోవాలి. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. సో యూపీఐ పేమెంట్స్కి సంబంధించిన ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.